నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోని గారు. ప్రస్తుతానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏ క్వశ్చన్ అడిగినా సరే నేను సమాధానం చెబుతానంటున్నారు. డిఎస్సీ పై కూడా ఆయన స్పందించారు. ఏం చెప్తారు? అసెంబ్లీలో క్వశ్చన్ అడిగే వాళ్ళు లేరుగా, అదే కదా, కట్ ఏమడిగినా చెప్తారు. ఎందుకంటే ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారు కదా వీళ్ళు. ఒకే కూటమి ఉంది, శాసన మండలిలో కొంచెం ప్రతిపక్షం ఉంది కాబట్టి అక్కడ సీరియస్ చర్చ జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావట్లేదు కాబట్టి సహజంగా ప్రశ్నలు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ తేడా ఉంటుంది. ప్రధానంగా జరిగేది 4-5 రోజులే కదా, అదొకటి ఉంది. ఎక్కువ రోజులు కూడా జరగదు. 4 రోజులు 5 రోజులు అంటున్నారు, 1 వీకే దాదాపు ఈ వీక్లో అయిపోతుంది. అందువల్ల ఏమిటంటే ప్రధానమైన రాజకీయ అంశాలు ముందుకు వచ్చేస్తాయి. టెక్నికల్గా బిల్లులు పెట్టేది చివరి రోజు పెట్టేస్తారు, ఏదైనా ఉంటే సవరణ బిల్లులు అటు ఉంటే. కానీ అసెంబ్లీలో అవసరం కూడా లేదు, ఎందుకంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళ పార్టీకి వాళ్ళు అనుకున్నది చేసుకోవచ్చు. శాసన మండలి వరకు క్వశ్చన్ చేసే పొజిషన్ అక్కడ ఉంటుంది. కాబట్టి చాలా పొలిటికల్గా ఈ రాష్ట్రంలో చాలా సీరియస్గా ఉన్న అంశాలు చర్చకొస్తాయి. డిఎస్సి, రైతుల గిట్టుబాటు ధర, ఒక 2 టాపిక్లు అయిపోతే 4 రోజులు అయిపోతుంది. కాబట్టి కీలకమైన రాజకీయ అంశాలు చర్చనీయాంశాలు వస్తే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలతో ఈ సమావేశాలు ముగిసిపోతాయేమో అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అలా క్వశ్చన్ చేయడానికే కదా సార్ మీకంటూ కొన్ని సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు ప్రజలు. అక్కడ దాకా వెళ్ళి మాట్లాడుకుంటే, సాకులు వెతుక్కుంటూ, ఇంకేవో రీజన్స్ చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగానే ఏకపందాగానే సాగుతుంది. అంటే సమస్య ఏంటంటే వాళ్ళు వచ్చినా కూడా ఏకపక్షం జరుగుతుంది. అవసరం సస్పెండ్ చేస్తారు, కొంచెం చర్చ జరుగుతుంది, కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుంది. చేయనివ్వండి, చేయకపోనివ్వండి, వెళ్ళడం అయితే వెళ్ళాలి కదా. వెళ్ళాలనే దాంట్లో రెండో అభిప్రాయం లేదు. వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఏమి రహస్యం కాదు కదా, వాళ్ళు చెప్తుంది ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రాలేము. దానికి రీజన్ ఏంటంటే మీరు మైక్ ఇవ్వరు, వచ్చిన లాభమే ఉంది, ఇంత పెద్ద విషయాలు మాట్లాడాలి, ఏకైక ప్రతిపక్షం మాదే, మిమ్మల్ని ఇదే భరించింది అనేది వారు క్వశ్చన్ సార్. లీగల్గా హైకోర్టుకి వేసారు, హైకోర్టులో పిటిషనర్. టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే 10% ఉండాలని రూల్ ఏం కాదు. ఏది ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రీజన్ 3 పాయింట్లు. ఒక పాయింట్ వచ్చి వేజ్ అండ్ పే, దాంట్లో ఉన్నది ఏంటంటే ఒకటి పొలిటికల్ రైవల్టీగా ఉండాలి, అధికార పక్షానికి భిన్నమైన రాజకీయ నేపథ్యం ఉండాలి, ఉన్న వాటిలో మేజర్ గ్రూప్గా ఉండాలి, స్పీకర్ గుర్తించాలి. ఇంతే ఉంది తప్ప 10% ఉండాలి. 10% సాంప్రదాయంగా మనం పెట్టుకున్నాం, చట్టంలో లేదు. అందువల్ల కోర్టు ద్వారా స్పీకర్ కార్యాలయం నోటీస్ ఇచ్చాడు జగన్, నన్ను ప్రతిపక్ష హోదాని గుర్తించమని చెప్పమని. వీళ్ళు ఇంతవరకు చెప్పలేదు. చెప్పచ్చు, బయట చెప్పే మాటలు చెప్పచ్చు కదా, ఏమని నీకు 10% లేదు కాబట్టి ఇవ్వలేకపోతా అన్నారు కదా, అది కోర్టుకి చెప్పచ్చు కదా. ఎందుకంటే చెప్పలేదు, ఎందుకంటే లీగల్గా అది సెట్ కాదు. అందులో వాళ్ళు చెప్పరు, వీళ్ళు పోరు. కాబట్టి రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే వారు చెప్తున్న కారణాలు ఎన్నున్నా పోవాలని మనం చెప్పినా ఇక్కడ ఫెయిల్యూర్ సక్సెస్ అనేది రాజకీయాలు ఇంపార్టెంట్ కదా. ఏం చేసాం అనేది కన్నా రాజకీయ పార్టీ ఏం సక్సెస్ అయ్యామనేది ఇంపార్టెంట్ మేజర్గా. ఆ కోణంలో చూసినప్పుడు ఇప్పుడు ఈ అసెంబ్లీకి పోవడం వల్ల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్పని మెసేజ్ వెళ్ళింది అనుకోండి, నేచురల్గా భయపడతారు. ఏ పార్టీ ప్రజల్లో వచ్చే ఫీలింగ్స్ ఎవరైనా భయపడతారు, అది రావట్లా. కానీ ప్రజలు ఖచ్చితంగా స్పందిస్తున్నారు సార్ ఈ విషయానికి సంబంధించి. ఒకవేళ నువ్వు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత నీ మైకులు కట్ చేసేసిన, మీకు మైక్స్ ఇవ్వకపోయినా, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. అది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదనపు ప్లస్ అయినా సరే ప్రజలేమి మాట్లాడలేదు కాబట్టి మా దగ్గర వ్యతిరేకత లేదని ఎట్లా అనుకుంటారు? 2 ఉన్నాయి ఇందులో. ప్రజలంటే మీరు ప్రజలే, నేను ప్రజలే, సాధారణ ప్రజలే. మనలాంటి ప్రజలు అనుకుంటున్నారు, కొంచెం ఇంటలెక్చువల్గా ఉండేవాళ్ళు సొసైటీ. ఏమంటారు ఇప్పుడు వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలి ఖచ్చితంగా అని అంటారా? ఖచ్చితంగా నేను చెప్పేది, మైక్ ఇచ్చినా ఇకపోయినా, అపోజిషన్ ఇచ్చినా ఇకపోయినా, మిమ్మల్ని విమర్శించినా తిట్టినా అవమానించినా వెళ్ళాలనేది మనం చెప్తాం, దాని డౌట్ ఏం లేదు. వెళ్తే ఇంకొంచెం అడ్వాంటేజ్ పరిస్థితుల్లో ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు తీసుకున్నాడు? ఒకటే, అసెంబ్లీకి పోకపోయినా కూడా నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. ప్రజలు ఏం కోరుకుంటారు? అసెంబ్లీకి పోవడం ద్వారా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే చట్టం పైన ఏమి చర్చించారో కోరుకోరు, మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేవా, ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నా లేదని చూస్తారు. అసెంబ్లీ కన్నా ఎఫెక్టివ్గా ఈయన బయట జరుగుతున్నాడు కదా. ఇప్పుడు అసెంబ్లీలో అడిగితే ఏం చర్చిస్తారో తెలియదు, కానీ ఆక్వా రైతులు మనం చాలా సందర్భాలు మాట్లాడినప్పుడు చాలా మల్టిపుల్ ఇష్యూస్ పైన జగన్ గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది, అసెంబ్లీకి పోయి అదే చేసి ఈదులు మా దగ్గరకు వస్తున్నాడు కదా అని వెళ్ళిపోతోంది. ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా ఒక మంచి సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, జగన్ రాలేదు కాబట్టి ఇది కోల్పోయినాం మనం అనుకుంటారు. అట్లాంటి సిగ్నల్ వాళ్ళు ఇవ్వట్లా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ దారి వాళ్ళది మన దారి మంది అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోయినా వెళ్ళకపోవడం ద్వారా వాళ్ళు నష్టమే రావట్లేదు ప్రజలు, పొలిటికల్ అని చెప్పేది.
కాబట్టి ఆయన ఆ దారి ఎంచుకున్నాడు, ఇంకా దారి నుంచి మారడు. ఇంకా వాళ్ళు కాలం చాలా గడిపే రాజకీయాలు. సందర్భాల్లో ఎవరేం చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినరు, మొండిగా ఉంటారు, తన వైఖరి అంతా కాస్త స్టబ్బర్న్ పర్సన్ అంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నిజమే అనిపిస్తుందేమో ప్రజలకి. అంటే ఎవరు చెప్పినా వినడం అనేది ఒక ఎవరు చేద్దామని చెప్తారు జగన్కి. పార్టీలో ఉన్న చట్టంలో ఉన్న ముఖ్యులే కదా, ఆయన ప్రతి విషయాన్ని మనలాగా జనంతో మాట్లాడేదానికి కుదరదు. ఆ పర్సనాలిటీకి పార్టీ లీడర్షిప్ చెప్తుంది, మరి వాళ్ళు చెప్పినారా, వాళ్ళు ఏం చెప్పినారు, ఈయనేమన్నారు మనకు తెలియదు. ఎనీహో జగన్మోహన్ రెడ్డి మొండిగా ఉంటాడు, డెసిషన్ తీసుకున్న తర్వాత అనేది క్లియర్. లాభ నష్టాలకు సిద్ధపడే ఓ నిర్ణయం తీసుకుంటాడు. నష్టం అనే పాయింట్ ఎందుకు రాదంటే నా అభిప్రాయం పోవాలని, కానీ అల్టిమేట్గా రాజకీయ పార్టీ లాభ నష్టాలు చూసుకుంటారు. కొన్ని సందర్భాలలో ప్రజాభిష్టానికి అనుకూలంగా వెళితే మంచిదేమో. ప్రజాభిష్టం ఇట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు కాబట్టి డిఎస్సి మీద విచారణ జరపట్లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పోలేదు కాబట్టి రైతుల విషయం పట్టించుకోవట్లేదు, పోతే బాగుంటుంది అనే వాతావరణం అసెంబ్లీలో వచ్చింది అనుకోండి, పోమని చెప్పి జనమే అంటారు. జగన్ పోకపోయినా మా సమస్యలను లైమ్లైట్లో తీసుకొస్తున్నాడు, పర్యటనల ద్వారా, తన పోరాటాల ద్వారా, తన ప్రెస్ మీట్ల ద్వారా. కాబట్టి అడిగిపోతే పోకపోతే ఆడైనా ఉపన్యాసం ఏడైనా ఉపన్యాసం అనే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వం కూడా అసెంబ్లీని, ఈ ప్రభుత్వం కాదు చాలా రాజుల నుంచి ప్రభుత్వాలు కూడా అసెంబ్లీని ఒకప్పుడు భయం. 10-20 ఏళ్ళ క్రితం అసెంబ్లీ జరుగుతుందంటే ఐఏఎస్ ఆఫీసులు భయపడేవాళ్ళు, ఏ ప్రశ్న ఏమడుగుతారు అని. ఇప్పుడు ప్రశ్న అడిగితే వాడు అపోజిషన్, వాడికి ఏది చెప్పను అనే ద్వారా వచ్చిన తర్వాత ఐఏఎస్లు ఆఫీసర్లు ఏమనుకుంటారు, డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు అది ఉనుంటే ఈరోజు కూడా జగన్ గారి మీద ప్రజలు వచ్చి ఉండేది. అసెంబ్లీలో పాత రోజులు 10-15 ఏళ్ళ క్రితం ఉన్నాయి కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అట్లాంటి వాతావరణం ఇప్పుడు ఉంటే జగన్ గారు ఆ డెసిషన్ తీసుకునేవాడు కాదు. 2 కారణాలు, ఇప్పుడు అన్ని దాడులు అసెంబ్లీలో సాక్షిగా కూడా దాడులు లేకపోతే వాకౌట్లు అయిపోతున్నాయి కాబట్టి జరగట్లేదు. కాబట్టి అది పోతే ఏమో పోకపోతే అనే అభిప్రాయం వచ్చేసారు జనం. దాన్ని పట్టించుకోవట్లేదు. అసెంబ్లీకి పోకపోతే, అసెంబ్లీ జరగకపోతే మాకు లాభం నష్టం అనే దాన్ని బట్టే ప్రజలు 3 ఉంటుంది, ఆ 3 ప్రకారం వాళ్ళు వెళ్తారు. అండ్ మరి ముఖ్యంగా ఫస్ట్ ఫైల్ పైన డిఎస్సీ పైన సైన్ చేసాము అండ్ చాలా తక్కువ డేస్ లోనే మేము కంప్లీట్ చేసాము ఈ ప్రాసెస్ అంతా. ఇది చాలా గర్వంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అఫ్ కోర్స్ దానికి సంబంధించి జరిగిన అక్రమాలకి సంబంధించి కూడా బయట మనం చూస్తున్నాం. అండ్ లోకేష్ గారు స్పందించారు. ఇది ఒక ఇంపార్టెంట్ నోట్ కింద ప్రజలు చూస్తున్నారు. అంటే ఎటువంటి జాబ్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండానే మేము ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నారు. దాని 2 వర్షన్స్ లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు మీరు? అంటే స్పోర్ట్స్ కోటా పైన ఈరోజు లోకేష్ గారు చెప్తున్న దాట ఏంటంటే, ఎగ్జామ్ అవేమీ లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తారనే విమర్శ వచ్చింది. దానికి ఆయన పోలికది ఏం చేశాడు, ప్రభుత్వాలు క్రీడాకారుల యొక్క ప్రోత్సాహం బాగా కొన్ని ఇస్తుంటాయి. సింధు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో కప్పు కొట్టారనుకోండి, ఆ సభ్యులందరికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవప్రదంగా ఉద్యోగాలు ఇవ్వడం అంటే ప్రోత్సాహం. గ్రూప్ 1 స్థాయి అంటే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఉంటుంది, వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు, ఆ జీతభత్యాలను వాళ్ళకి వస్తుంటాయి. ఇట్లా ఇవ్వడం ద్వారా మోర్ అండ్ మోర్ వాళ్ళు కేంద్రీకరిస్తారు, మనం కూడా తయారు కావాలని కోరుకుంటారు అంటారు. స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరూ కానీ కాదు, స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరికీ ఉద్యోగం ఇచ్చేస్తుంటే రాష్ట్రం అంతా ఆడతారు, అది సాధ్యం కాదు కదా. కాబట్టి బేసిక్గా జాతీయ అంతర్జాతీయ ప్రతిభ కనపరిచిన వాళ్ళు, గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి ఇస్తే ప్రోత్సాహం ఇస్తారు. అది కూడా అందరూ సాధించాలంటే దాన్ని కూడా తగ్గిస్తారేమో. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోలిక చేయకూడదు. టీచర్ ఉద్యోగాల్లో టీచర్ పాఠం చెప్పాలి. ఉద్యోగం సింధు గారికి ఉద్యోగం చేయమని ఇలా మిమ్మల్ని ప్రోత్సహించే భాగం ఇస్తే ఆ జీత భత్యాలు వస్తే అందించారు. ఇక్కడ డిఎస్సిలో రాసిన ఉద్యోగం పాఠం చెప్పాలి, లేదా క్రీడల్లో వాళ్ళు వచ్చిన డ్యూటీ చేయాలి, ఉద్యోగం చేయాలి. అతను ఉద్యోగం చేయడానికి సబ్జెక్ట్ ఉండాలి కదా. సింధు గారికి ఉద్యోగం చేసే సబ్జెక్ట్ అవసరంలా, ఆమె ఆ ఉద్యోగం చేస్తే చాలు, ఏది క్రీడల్లో. కాబట్టి ఇది ప్రోత్సాహం. ఇక్కడ నువ్వు 450 మందికి టోటల్ ప్రోత్సాహంలో బాగా 450 వస్తాం, వీళ్ళేమో టీచర్ పని చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ పాటుకు వాళ్ళు ఆటలాడుకుంటే దేశానికి మంచి పేరు చేస్తారని చెప్తున్నారా? కాదు కదా, మళ్ళీ ఉద్యోగం చేయాలి కదా. ఉద్యోగం చేసినోడికి చేయనోడికి ఒక ఆటలో కట్టేస్తే అట్లా. రెండోది స్పోర్ట్స్ కోటా కింద ఎప్పుడైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చాలని అంటున్నారు. ఆధారాలు రావు. ఎందుకు రావంటే, స్వప్న గారు బేసిక్గా ఉద్యోగాలు ఎట్టేయాలి, 450 ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది అప్లై చేశారనేది ప్రశ్న. స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేస్తుంటారు, దాంట్లో నేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, స్టేట్ సర్టిఫికేట్లు ఉంటాయి, అంటే గ్రేడర్లు, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంటాయి. ఇప్పుడు 450 ఉద్యోగాలు ఇచ్చారు, నేషనల్ సర్టిఫికేట్ ఒక 500 మంది తెచ్చుకున్నారు అనుకో, దాంట్లో 50 మంది తీసేవాళ్ళు కదా, ఎడ తీస్తావు, ఏ ప్రాతిపదికన తీస్తావు అంటే నేషనల్ సర్టిఫికేట్లో కూడా హాకీ, క్రికెట్ ఉంటాయి, దాంట్లో హాకీ ఫస్ట్ ఉంటుంది, వివిధ విభాగాలకు సంబంధించి స్పోర్ట్స్ దాంట్లో ఒక్కొక్క స్పోర్ట్స్కి ఒక ప్రయారిటీ ఉంటుంది. క్రికెట్ చివరిలో ఉంటుంది, ఎక్కువ మంది చూస్తాడు క్రికెట్, ఎందుకంటే క్రికెట్ అందరూ ఆడతాడు. ఫుట్బాల్ 1-to-1 ఆడతారు. ఇట్లా
ఆ యొక్క ఆట యొక్క తీవ్రతను బట్టి ఫస్ట్ సెకండ్ కేటగిరీస్ అప్పుడు దాంట్లో ఫస్ట్ వచ్చి ఒక నేషనల్ నాలుగు ఉద్యోగాలకి 8 మంది వచ్చారనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇట్లా బైఫర్కేషన్ నువ్వు చేసినావా, నువ్వు సెలెక్ట్ లిస్ట్ చేసావు తప్ప మెరిట్ లిస్ట్ చేయలేదు అనేది విమర్శ. ఇప్పుడు మెరిట్ లిస్ట్ చేసేయండి, ఓ 2000 మందో 3000 మందో అప్లై చేసుకుంటారు. ఆ 3000 మందికి మెరిట్ లిస్ట్ చేసి దీంట్లో ఈ ఆటల ఆధారంగా మేము 450 ఇచ్చాం, ఏదంటే అభ్యర్థులు చెప్పండి అని అట్ట చేయాలి తప్ప నువ్వు అభ్యర్థులు తీసుకురాంటే ఎవరిని తీసుకొచ్చేది మనం. కాబట్టి స్పోర్ట్స్ కోటాని ఇంటర్ప్రిటేషన్ రాకుంటే దాని నుంచి కొంచెం ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అంటే డిఎస్సికి సంబంధించి ఎవరైతే ఉద్యోగాలను పొందారో వాళ్ళను కించపరుస్తున్నట్టుగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని తక్కువ చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా ర్యాలీ చేయడం కూడా చూసాం. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నేను బేసిక్ గా వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారో పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను చూశాను, మీరు కూడా చూస్తుంటారు. నీటి పరీక్షలాగా కాపీయింగ్ అయింది కాబట్టి మొత్తం రద్దు చేసి తిరిగి పెట్టమనడం అనేది నీటిలో జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 16 ఉద్యోగులు ఏదో పొందారు, మొత్తం నవీన్ అనే అతను పేపర్ సెట్టింగ్లో ఉన్నాడు, ఆయనకు వచ్చింది, ఆయన పేపర్ తీసేశారు, స్పోర్ట్స్ కోటా ఇవ్వలేదు మీరు మెరిట్ లిస్ట్ కాబట్టి మొత్తం రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని చెప్పాడా? అసలు టీచర్ ఉద్యోగాలు పొందిన గురించి ఆయన కామెంట్ చేయలేదు. నవీన్ అనే అతను డిపార్ట్మెంట్లో పనిచేశాడు, పేపర్ సెట్టింగ్ డిపార్ట్మెంట్లో, అతనికి టాప్ వచ్చింది. ఆ తర్వాత మీరు ఎందుకు లేదు అంటే అతను స్క్రూటినీకి రాలేదు అన్నారు. ఏకంగా కోర్టులో సవాల్ చేశాడు అతను. అంటే కోర్టుకు వెళ్ళినోడు స్క్రూటినీకి రాడా? ఏదో కొంత తెలియని ఒక రకమైన గందరగోళం ఉంది. అంటే ప్రభుత్వానికి ఏదో అనుమానం ఉంది. పేపర్ సెట్టింగ్ ఆఫీస్లో పనిచేసినోడు టాప్ ర్యాంక్ వచ్చి ఉద్యోగం వస్తే ఏదో జరిగిందని ప్రజలు అనుకుంటారని వాడికి ఉద్యోగం లేకుండా చేసినప్పుడు మీరు అనుమతించినట్టేగా. అప్పుడు వాడు ఎంత అతనే రాసుకున్నాడా, 100 మందికి పంపించినాడా, వ్యాపారం చేసుకుని ఇది చాల్చమని జగన్ గారు చెప్పారు. తేలిస్తే ఎవరైతే తప్పటి వాళ్ళు పెంచేది. దీనికి 16,000 మంది ఉద్యోగానికి ఏం సంబంధం? స్పోర్ట్స్ కోటా మీకు ఏం సంబంధం? కాబట్టి మెరిట్ లిస్ట్ అడిగాడు, తప్పు ఒప్పులపైన చర్యలు తీసుకుని దీన్ని సిబిఐకి ఇవ్వమన్నాడు. మీ ఉద్యోగాలు తీసేయమని కానీ తిరిగి ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేయమని కానీ జగన్ గారు ఎక్కడ చెప్పలేదు. అలాంటప్పుడు గౌరవప్రదంగా సెలెక్ట్ అయిన టీచర్లకి ఏమి ఇబ్బందో నాకు అర్థం కావట్లేదు. అది పొలిటిసైజ్ అవుతుంది, అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మరి ముఖ్యంగా ఓ పక్క జరుగుతున్న మండలిలో బొత్స సత్యనారాయణ గారు వర్సెస్ అచ్చెన్నాయుడు గారు మాటల యుద్ధం చూస్తున్నాం. అంటే ఆ భాష మనం మాట్లాడలేము, కాస్త ఇబ్బందికరంగానే ఆ వ్యాఖ్యలు ఉన్నాయి, చూసిన వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఎలా చూడాలి ఇది? అంటే ఇప్పుడు బయట మాట్లాడేది కాస్త హౌస్ వరకు వచ్చిందనే దురదృష్టం. ఇద్దరు ఉత్తరాంధ్రలో రైవల్స్, పొలిటికల్ రైవల్స్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇద్దరు పెద్ద పర్సనాలిటీస్, చరిత్ర కలిగిన కుటుంబాల్లో ఉన్నవాళ్ళు. చులకన చేయడం, సమాధానం ఘాటుగా చెప్పాలనుకునే దాంటప్పుడు ఇట్లా వస్తుంటాయి. వాళ్ళు కూడా ఘాటుగానే సమాధానం చెప్పడానికి కూడా నువ్వెంత అంటే నువ్వెంత, ఇంకా భాష అవన్నీ వాడుతున్నారు. బయట వాడడమే తప్పు అని మనం అంటున్నాం. బయట ఇంటర్వ్యూలో, బయట ప్రెస్ మీట్లో, బయట పబ్లిక్ మీటింగ్లో బాధ్యతగా ఉండమని అడుగుతున్నాం. అలాంటి చోట మీరు ఏకంగా హౌస్లో మాట్లాడడం అనేది ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకు చాలామంది సోషల్ మీడియా కేంద్రంగా అభ్యంతరకర భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకోవాలి? పెద్ద నాయకులు పద్ధతిగా మాట్లాడితే ఇలా మాట్లాడాలి కదా మేము అనుకోవాలి. మీరు అట్లా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం వాళ్ళే మాట్లాడగలేదు, మేము ఎందుకు మాట్లాడము? అందులో హౌస్లో మాట్లాడడం రికార్డెడ్ కదా. కాబట్టి మీరు ఏ విమర్శలను చేసుకోండి, హేతుబద్ధమైన భాషతో పద్ధతిగా మాట్లాడుకొని మీరు ఏం చేసిన అభ్యంతరం లేదు. అలా కాకుండా ఇలా మాట్లాడితే మిమ్మల్ని చూసి సమాజం రాంగ్గా పోట్ అవుతుంది. ఇది అసహనంతో చేసే వ్యాఖ్యలు తప్ప సహనంతో చేసేది కాదు. అక్కడ కూడా డిఎస్సికి సంబంధించి చర్చల మీదే ఇష్యూ నడిచింది. ఖచ్చితంగా ఇప్పుడు డిఎస్పీ నోటీస్ ఇచ్చారు, వాయిదా నోటీస్ వాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు నిరాహార దీక్షలు, ఒకరోజు ర్యాలీ, ఒకరోజు టౌన్ హాల్ పెట్టి జనంలోకి వెళ్ళింది, వేలాది మందితో ర్యాలీ చేసింది. ఆడవరకు ఆపరు కదా, హౌస్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు శాసనమండలి వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు. శాసనమండలి జరిగిన రోజులు దీన్ని ఇష్యూ చేస్తారు, మళ్ళీ ఎక్కడ అవుతుందో చూడాలి. కాబట్టి శాసనమండలిలో ఈ చర్చ 4 రోజులు జరుగుతుంది. 8 రోజులు సభ ఉంటుంది, 6 రోజులు జరుగుతుంది. వాళ్ళు ఏమైనా పొరపాటున సిబిఐకి విచారిస్తే అప్పుడు మళ్ళీ లోకేష్ రాజీనామా చేయమని ఎట్లా సిబిఐకి అడిగారు ఒప్పుకున్నట్లు లోకేష్ రాజీనామా అడగచ్చు. కానీ ఇష్యూ పొలిటికల్ ఇష్యూగా టర్న్ అవుతూనే ఉంటుంది. అండ్ మరి ముఖ్యంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. సాధారణంగా ఒక ప్రాంతం దగ్గర రాజధాని పెడుతున్నారు, లేకపోతే ఒక డెవలప్మెంట్ కంపెనీ వస్తుంది అని అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఓకే, అక్కడ ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటారు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే ప్రస్తుతానికి అమరావతి రాజధాని దగ్గర ఉన్న మౌలిక సదుపాయాలు కూడా ప్రజలకు అందడం లేదు, రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ సరిగ్గా లేవంటూ అక్కడ ఉన్న ఇబ్బందులను శ్రవణ్ కుమార్ గారు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఏంటి పరిస్థితి? అంటే అసెంబ్లీ వేదిక మీద చెప్పారంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్పారు. ఒకటి, రాజధానిలో ఇప్పుడు ఏ వర్క్ జరుగుతా ఉంది? రోడ్లు కొన్ని, అసెంబ్లీ సెక్రటేరియట్, ఇంటీరియర్ సెక్రటేరియట్ ఇవి కడుతున్నారు.
డబ్బులన్నీ దానికి పెడుతున్నారు. మిగతా ఇవన్నీ రోడ్లు అవన్నీ మిగతా వైడర్గా చేయాలంటే సిటీతో ముడిపడి ఉంది. ఎప్పుడు నిర్మిస్తారో తెలియదు, కాబట్టి అవి పెండింగ్ పడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఫోకస్ అంతా అక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవి కట్టే దాని మీద ఉన్నాడు. ఆ పని మీద ఫోకస్ ఉన్నాడు. డబ్బులు ఎంత దాన్ని ఖర్చు పెట్టినప్పుడు ఇప్పుడు ఏ డెవలప్మెంట్ వారు కోరిన ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా మనీతో ముడిపడి ఉన్న అంశం, బడ్జెట్తో ముడిపడిన ఆ బడ్జెట్ అంతా ఫోకస్డ్ కార్యాలయాలు, యాక్సెస్ రోడ్లు వీటిపైన ఉన్నారు. సో డైవర్షన్ దీనిపైన ఉంది కాబట్టి సాధారణ ఉదాహరణ రైతులు ప్లాట్లు లేదు కదా, రిటర్నబుల్ ప్లాట్స్ ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన ప్లాట్లు కూడా మ్యాప్లో ఇచ్చారు తప్ప ఫీల్డ్లో ఇవ్వలేదు అంటున్నారు. చంద్రబాబు గారు ఏమో 60% ఇచ్చారంటారు, నారాయణ గారు ఏమో 90% ఇచ్చామంటారు. ఈ లెక్కలు ఉన్నాయి. రైతులు ఏమో పేపర్ మీద ఇచ్చారు తప్ప ప్లాన్లో ఇచ్చారు తప్ప ఫీల్డ్లో ఇవ్వలేదని చెప్తున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటంటే ఖచ్చితంగా అక్కడ డబ్బులు లేకపోవడం, ఉన్న డబ్బులు కాస్త సెంట్రలైజ్డ్ ఫోకస్గా ఏరే పాయింట్ పెడుతున్నారు. బహుశా అక్కడ ప్రజల నుంచి ఒత్తిడి ఉంటుంది కదా, ఆ ఒత్తిడిలో కొంత పర్సంటేజ్ అని చెప్దామని ఆయన బహుశా అడిగినట్టున్నాడు. కాకపోతే ప్రశ్న వస్తుంది, అధికార పార్టీ వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ గురించి అట్లా ఏం జరగలేదు కదా అనే మెసేజ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆయన అడిగినా అడగకపోయినా అటు జరిగే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా, కాబట్టి అది కొనసాగుతుంది. ఇప్పుడు ఇలా అనుకుంటే ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారు? అదంతా చూస్తే అదంతా ఒక విలేజ్ లానే కనిపిస్తుంది. విలేజ్ కదా, ఇప్పుడు కూడా 19 గ్రామాల్లో రాజధాని అంటున్నారు తప్ప సిటీ కాదు కదా, ఇప్పుడు కూడా గ్రామాలే. నేను కూడా చాలా సార్లు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కానీ రాజధాని ట్రాన్స్పోర్ట్ అంటారు దాన్ని. గ్రామాలకి ఎంత ట్రాన్స్పోర్ట్ ఉందో అది ఉన్నాయి. అంటే ఇది గ్రామాల స్థాయి దాట్లా, ఇంకా అక్కడక్కడ యాక్సెస్ రోడ్లు అవి చేస్తున్నారు కానీ గ్రామాల స్థాయి దాట్లా. అదే చెప్పేది, గ్రామాల స్థాయి దాటిన రోజు 12 ఏళ్ళు అయింది. ఇంక ఎన్నేళ్ళు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎంత అప్పులు తేవాలి. చెప్తున్నారు కదా 100 ఏళ్ళు పడుతుందని. 100 ఏళ్ళు పట్టొచ్చు, హైదరాబాద్లో అవ్వాలంటే 400 సంవత్సరాలు పట్టొచ్చు. పాయింట్ ఏంటంటే అది పెట్టినా జరగాలి కదా, అదొక సమస్య. ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండింది కాబట్టి కంటిన్యూ చేసింది. ఇక్కడ రాజధాని వచ్చింది కాబట్టి జరగల. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది కాబట్టి జరిగింది. రాజధాని 1956 నవంబర్ 1 కదా అసెంబ్లీ అండ్ సెక్రటరేట్ వచ్చింది. అంతకుముందు రాజధాని ఎక్కడేది? తెలంగాణ పార్ట్ ఉన్నా అది రాజుల పరిపాలన అది వేరే రకంగా ఉంది. కాబట్టి స్టేట్ లెవెల్ క్యాపిటల్ వచ్చింది 1956లో. కాబట్టి అవన్నీ చూసినప్పుడు ఇప్పుడు 60-70 ఏళ్ళ పైన అవ్వాల. సో నేను అనుకుంటుంది రాజధాని నగరం అనేది ఇప్పట్లో కాదు, నేను అనుకుంటుంది ఎప్పటికీ కాదు, వాళ్ళు చెప్తున్న నగరం. ఎందుకంటే నగర నిర్మాణాలు అంత సులభం కాదు. అయితే రాజధాని నిర్మాణాలు అంటే అసెంబ్లీ సెక్రటరీ కొంత మేరకు జరిగే అవకాశాలు ఉంటున్నాయి. మరోపక్క 15 ఆగస్టు వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నాం, చెప్పినవే కాదు చెప్పనివి కూడా నెరవేర్చాము అని అంటున్నారు. కానీ అక్కడ ఒక గందరగోళమైన పరిస్థితులు ప్రజల నుండే వింటూ ఉన్నాం. ప్రతి సెక్టార్ లో నుంచి కొంతమంది వాయిస్లు వినిపిస్తున్నారు, నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి, ఉద్యమాలు చేపడుతున్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, 50 సంవత్సరాలు దాటితే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. అసలు ఏం చేశారు? మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఏమైనా పొంతం ఉందా అనేది అక్కడ వినపడుతున్న మాట. అంటే ఇక్కడ స్వర్ణ గారు బేసిక్ గా చంద్రబాబు గారు చేసిన ప్రకటన అచ్చెన్నాయుడు గారు నమ్మట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు 6 హామీలు అమలు చేశామని చెప్పారు. సూపర్ 6 అంటే అదే కదా. అయితే అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు, అన్ని అమలు చేశాం కానీ ఒక్కటి చేయలేదు ఆడబిడ్డ అనేది, అది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాల్సి వస్తుంది అన్నాడు అచ్చెన్నాయుడు గారు అన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి సమాధానం చంద్రబాబు గారు చెప్పారు. ప్రజల తర్వాత మీ కేబినెట్ మంత్రి ఒప్పుకోట్ల. ఆయన ఒప్పుకోపోయింది ఆడబిడ్డ అనేది అమలు చేయలేదని మనకు తెలియదా? 2 నిరుద్యోగ భృతి అమలు చేయలేదని తెలియదా? నిజానికి ఇవేనా? 47 రకాల హామీలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు గారు ఒక మాట కరెక్ట్గా చెప్పాడు, ఇచ్చిందే కాదు ఇవ్వంది కూడా చెప్పందే కదా అమలు చేయన్నారు కదా. చెప్పంది ఏమైనా చేస్తున్నాడేమో, చెప్పింది చేయట్లేదు కానీ చెప్పంది మాత్రం బాగా చేస్తున్నట్టున్నారు. కాబట్టి సాధ్యం కాదనేది మొదటి ప్రశ్న. 1,64,000 కోట్లు కావాలి. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను అమలు కావాలంటే 1,64,000 కోట్లు కావాలి. ఇప్పుడు సంవత్సరానికి బడ్జెట్ చంద్రబాబు గారు చెప్తుంటే ప్రకారం ఈ 3 ఏళ్లలో 1 కోటి చిల్లర అన్నారు. అంటే సంవత్సరానికి 60 నుంచి 70,000 కోట్లు పెట్టారు, ఇంకా రెట్టింపు పెట్టాలి. కాబట్టి నేను అనుకుంటుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు చెప్పిన హామీలు అమలు కాదు, కారణం బడ్జెట్. కాబట్టి ఇంతకు మించి కూడా అమలు చేయలేరు. అది నిజాయితీకి చెప్తే మంచిది. అలాగా అమలు చేసేసామని దబాయిస్తే అది ఇందుకు చేయలేదు ఇది చేయలేదు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అనేది రాజకీయ నాయకుల నుంచి మాత్రమే కాదు, ప్రజల నుండి కూడా వినపడుతున్న మాట ఇది. మాకేమి నాకు ప్రామిస్ చేశారు, నాకేం చేయలేదు అంటూ వాళ్ళే చేతులు పైకెత్తుతున్నప్పుడు వీళ్ళు జవాబుదారితనం లేదంటారా? అకౌంటబిలిటీ లేదంటే? అంటే ఒకటి ఉంది ఇక్కడ, గమ్మునుంటే ప్రజలైనా గమ్మునుంటారు. నేను ఇచ్చేసానంటే ఇది ఎందుకు లేదని అడుగుతారు, అంతే కదా. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు మీరు ఆగస్టు 15వ తేదీ జాతిని ఉద్దేశించి రాష్ట్ర సమగ్రాభివృద్ధి స్వతంత్రం ఇవన్నీ చెప్పుకుంటే మనం మీరు ఈ ప్రశ్న అడుగుంటారు కదా. మనం ఏది పడితే అది మాట్లాడితే క్వశ్చన్స్ వస్తాయి. అమలు చేయలేదని తెలిసిన తర్వాత అమలు చేసామని మాట్లాడడం అనేది ప్రశ్నించడానికి అవకాశం వస్తుంది.
కాబట్టి రెండోది అమలు చేసేసామని అంటే ఇంకేం చేయని అర్థం కదా. కానీ ఎంతో కొంత చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా తాము ఏం చేసాయో చెప్పుకుంటాయి కదా. చేసింది చెప్పుకోండి, తప్పలేదు. ఇప్పుడు 50-60 కోట్ల రూపాయలు సంక్షేమ అమలు చేస్తారు, చెప్పండి. అమరావతి రాజధాని నిర్మాణం కొన్ని అడుగులు వేసినారు, చెప్పండి. మీరు చేసింది చేయొద్దని అంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంటారా మీరు? ఖచ్చితంగా చేశారు. ఇప్పుడు 4 హామీలు అమలు చేసినాడు, చెప్పుకోండి. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు నో కదా. ప్రాబ్లం. నేనండి 4 హామీలు చేశాను, ఇంక 2 హామీలు కూడా త్వరలో చేస్తాను చెప్పండి, లేకపోతే లాస్ట్ ఇయర్ చేస్తానని చెప్పండి. మీరు చేసింది చెప్పండి, చేయబోయేది హామీ ఇవ్వండి. చేసింది చెప్పేదానికన్నా చేయబోయేది దాన్ని ముందే చేసేసినామని చెప్పడం, చేస్తారో లేదో తెలియని దాన్ని అనేది అభ్యంతరకరం. అందువల్ల చేసింది చెప్పండి, చేయలేని దాన్ని భవిష్యత్తులో చేస్తామని హామీ ఇవ్వండి, ప్రజలు కొంత విశ్వసిస్తారు. అలా కాకుండా అన్ని చేసేసినామంటే, చేయని దాన్ని కూడా చేసేసినట్టు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా ఎమ్మెల్సీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నాము అంటూ స్వయాన చంద్రబాబు నాయుడు గారే మాట్లాడడం చెప్పడం మనం చూసాం. ఎప్పుడా ఏ శాఖ ఇస్తారా, ఏ డిపార్ట్మెంట్ ఇస్తారా అని 1000 కళ్ళతో ఆశ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గా నాగబాబు గారిని నియమించారు. ఏదో పెద్ద మంత్రి పదవి ఇస్తారేమో అనుకునే ఆశ. ప్రభుత్వం అన్నదమ్ములు విడగొట్టదలుచుకోలేదు, వాళ్ళ అన్యోన్యంగా ఒక చోట ఉన్నారు. ఒక శాఖలో ఒక పార్ట్ తమ అన్నకి ఇచ్చాడు ఆయన, ఇద్దరు కలిసి ఉంటారులే అనుకోండొచ్చు. బేసిక్గా ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరికి పదవి ఇవ్వకూడదు అనేది ముఖ్యమంత్రి ఇష్టం, ప్రభుత్వం ఇష్టం, పార్టీ ఇష్టం. కాదు ఇక్కడ నాగబాబు గారి విషయంలో ప్రశ్నలకు ఎక్కడ గురవుతారంటే, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మేము నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నాం ఎమ్మెల్సీ అని అనౌన్స్ చేసినారు. అక్కడ పంచాయతీ వస్తుంది, అక్కడ అడుగుతారు ఎవరైనా ఎప్పుడు ఇస్తారని. మీరు నాగబాబుకి ఇవ్వాలని ఎవరు అడిగారు? ఎవరు? బహుశా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అడిగితే అడుగుండొచ్చు. బట్ రాష్ట్ర ప్రజలు ఏం అడగలేదుగా నాగబాబు గారు పదవి ఇస్తారేనని. మీరే చెప్పారు, మళ్ళీ ఇవ్వలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా కొంచెం చూడటం భావం వస్తుంది. దీంట్లో తెలుగుదేశం పార్టీకి ఏం కాదు, జనసేనకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అది కూడా ఇంకొక 3 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది. ద్విసంవత్సరం ఏదో అంటారు, 2వ సంవత్సరం విజయోత్సవం జరుపుకోవచ్చు, హామీ ఇచ్చి అమలు కానీ. అందువల్ల అది వస్తుందని ఇచ్చారు. ఇది కార్పొరేషన్ కదా, మంత్రి పదవి కాదు. కార్పొరేషన్ తక్కువ అని నేను అన్నాను. మీరు ఏ పదవాన్ని ఏంటి, ఆయన ఏ పదవాన్ని తీసుకుంటాడు, మీ ఇష్టం. బట్ ఇది మంత్రి పదవి అయితే కాదు కదా. ఇది కూడా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు కాకుండా నాగబాబు గారిని కాస్త బుజ్జగించడానికో, లేకపోతే ఆయన బాధపడుతుంటుంటే ఆయన ఓదార్చడానికో స్వయాన పవన్ కళ్యాణ్ గారే తన శాఖలో కొంత భాగాన్ని ఇచ్చారేమో. అంటే ఆయన ఇచ్చుంటే కనీసం కోపం అన్న వచ్చి ఇచ్చిన అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిందే కదా, మా ప్రభుత్వం ఇస్తుంది కదా ఏ పదవి అయినా. దానివల్ల ఏమవుతుంది, నాగబాబు గారు సంతోషిస్తారు, బాధపడతారు కదా. నేను మంత్రి పదవి ఉంటే నా శాఖలో ఉన్న ఒక భాగాన్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చేస్తే బహుశా కోపం వస్తే రేపు దానికి క్యాబినెట్ హోదా కూడా ఇస్తారు. దానికి క్యాబినెట్ వస్తే రాష్ట్రం అన్ని కార్పొరేషన్ చేయాల్సి వస్తుంది, సమస్య వస్తుంది. ఏదంటే నాగబాబు గారికి ఆ పదవి ఇవ్వడం తప్పు ఒప్పు మనకు సంబంధమైన విషయం. కానీ ముందే హామీ ఇవ్వడం, ఆ తర్వాత ఇవ్వకపోవడం. పైపించి చూడండి, క్లియర్ వేకెన్సీ ఈరోజు కూడా ఉంది. 25 మంది ఉండొచ్చు అనుకుంటా మంత్రివర్గంలో. ఇప్పుడు ఏదైనా ఒకటి ఖాళీగా ఉంది. కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది? పైపించి ఎమ్మెల్సీ కూడా అయిపోయినాడు. గవర్నర్ ఒక మాట్లాడితే సాయంత్రం వచ్చి అంటే దామాషా పద్ధతిలో వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి దానికి కూడా మాకిన్ని సీట్లు, మీకిన్ని సీట్లు, వాళ్ళకిన్ని సీట్లు. సో దీంట్లో జనసేనకు వచ్చిన 21లో ఆల్రెడీ 3 మంత్రులు ఉన్నారు. సో ఇంకొక ఇచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి నాగబాబు గారిని ఎక్కడ ఇరికించాలో అర్థం కాని పరిస్థితి. చెప్పాం కాబట్టి ఏదోటి ఇస్తే అయిపోతుందిలే ఈ పందాలో ఉన్నారు. మీ పందాలో మీ అవగాహనలో వాళ్ళకి 3 సీట్లు ఇవ్వాలని ఉండొచ్చు, తప్పలేదు. 0 కూడా ఉండొచ్చు, 8 ఉండొచ్చు, మీ పార్టీలో అవగాహన. బట్ మీరు చెప్పింది మీరు ఇస్తారు మంత్రి పదవి, ప్రజలు చెప్పలేదు కదా, జనసేన చెప్పలేదు కదా. బహిరంగ వచ్చి చెప్పింది చంద్రబాబు గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్పారు. కాబట్టి ఇవ్వాలని కూడా మనం అనుకోవట్లే, ఎవరు అనుకోవట్లా. సమస్య ఏంటంటే ఇచ్చారు, ఇవ్వలేదు. సో అది ఆ మేరకు జనసేన మీద ఒత్తిడి ఉంటుంది. మీకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే మీరే మిత్రపక్షం అని ఒత్తిడి ఉంటుంది. బట్ ఇవన్నీ వెరసి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన రాలేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టే కేబినెట్ మీటింగ్స్ కి ఆయన రావట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటెండ్ అవుతున్నారంటేనే వస్తున్నారు. అంటే ఒకటి అసహనంతోనా అసంతృప్తితోనా మనకు తెలియదు. కానీ ఇలా చేస్తుంటారు. మళ్ళీ ఒకరోజు కూర్చునేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటాడు, తెలుగుదేశం యొక్క ఆవశ్యకత చెప్తుంటాడు. కానీ ఇది కూడా అట్లే ఉంటుందా లేదని కొంతకాలం చూడాలి. ఆయన అసెంబ్లీకి రాకపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక లేఖ రాయొచ్చు, మాట్లాడచ్చు, ఇది కరెక్ట్ కాదు, మా అన్నకి మీరు మా అన్నని ఎందుకంటే మా పార్టీ ఇస్తాను ఇవ్వలేదు అని అడగచ్చు, అడిగే రైట్ ఆయనకు ఉంది. లేకపోతే అందుకు భిన్నంగా ప్రవర్తించి నాకు తెలిసి ఇది దా గొడవ కాదు, లేకపోతే ఇంకే గొడవ తెలియదు. కానీ నాగబాబు గారు రిలేటెడ్గా ఇది జరగలేదు. కానీ సాధారణంగా ఇలాంటి పదవులు ఇచ్చేటప్పుడు మీకు ఈ పదవి ఇవ్వబోతున్నాం అని ముందుగానే ఇంటిమేట్ చేస్తారు కదా వాళ్ళకి. రూలేం కాదు, మంత్రివర్గంలో చేసుకున్నప్పుడు మాత్రం ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మీరు మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రావాలి, పలానా శాఖ మీరు అది వారికి మాత్రం చెప్తారు టెక్నికల్గా.
కార్పొరేషన్స్ ఊరికి చెప్పాల్సిన అవసరం లేదు. కార్పొరేషన్ చైర్మన్ అని ప్రభుత్వం కానీ చెప్పి పెట్టకుండా కూడా ఇస్తారని అనుకోవట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళకితో ఇది అంటే నాగబాబు గారు ఇష్యూ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. లేదో కూడా తెలియాలి. మామూలు కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు జిల్లా నాయకులు వాళ్ళందరూ రికమెండేషన్ జరిగిపోతుంటాయి. అది వేరు ఇది వేరు కదా. కాబట్టి జగన్మోహన్ మన చంద్రబాబు గారిని ఎవరైనా సరే గవర్నర్ కింద ప్రమాణ స్వీకారం చేసే పోస్టులు మాత్రం ఖచ్చితంగా ముందే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చెప్తుంది తప్ప ఇవి ఏం చెప్పరు. అదే నాగబాబు పర్సనాలిటీ కాబట్టి చెప్పుకుంటారా, కనీసం పవన్ కళ్యాణ్ చెప్పుంటారు, చెప్పకుండా ఇదేమి జీవో ఇచ్చేసినారని చర్చ అయితే నడుస్తుంది. బట్ ఎనీహో అది జనసేనకి సమస్య తప్ప తెలుగుదేశానికి కాదు. ఇప్పుడు లోకాయుక్త సభ్యునిగా జస్టిస్ మల్లికార్జునరావు గారికి ఆ పదవి ఇచ్చారు. సాధారణంగా 5గురితో ఉంటది. అది ప్రతిపక్ష నేతకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ప్రతిపక్ష నేతకు సంబంధించిన ప్రతిపక్ష హోదానే లేదు కాబట్టి ఆ పక్కన పెట్టేశారు. 4 సభ్యులతోనే లోకాయుక్త నిర్మించబడింది. ఇప్పుడు వింటున్న వ్యాఖ్యలు టెక్నికాలిటీస్ ఏమన్నా ప్రధాన చర్చ సోషల్ మీడియాలో నడుస్తుందంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ ఇవ్వడం అనేది టెక్నికల్ అంశం, విచక్షణాధికారం కింద ఉంటుంది. బెయిల్ ఇవ్వడం విచక్షణాధికారం, బెయిల్ రద్దు చేయడం విచక్షణాధికారం కాదు. వారు విచక్షణాధికారంలో ఇవ్వచ్చు అని భావించుంటే తప్పులేదు. ఆ బెయిల్ ఇవ్వడాన్ని ఎవరు తప్పబడాల్సిన అవసరం లేదు. తీర్పుకు దురుద్దేశం ఆపాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ కేసులో ఉండడం, రిటైర్మెంట్ ఈ నెలలోనే ఉందనుకుంటా అయింది, వెంటనే ఇది ఇవ్వడం, దాంతో ఏమవుతుంది, ఒక నైతికత సమస్య వస్తుంది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిగా ఉన్న వాళ్ళు ఒకరు ఆయన ఓపెన్గా మాట్లాడాడు. అదేంటంటే జడ్జీల నియామకం కొలీజియం చేస్తుంది. ఆ కొలీజియం పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జి, మనం ఎంపిక చేసే జడ్జీలు ని సమాజం కూడా ఒప్పుకోవాలి, ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనే మాట అన్నాడు. కాబట్టి అట్లాంటి వాదనలు వినిపిస్తున్నప్పుడు ఇంకో చీఫ్ జడ్జిగా ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వెంటనే రాజ్యసభ సీట్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు ఒక పార్టీ, అది మౌలికమైన ప్రశ్న. కాబట్టి బట్ ఇదంతా కామన్ గానే ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగానే జరిగిపోతుంది కదా సార్. ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నారు, ఎవరైనా ఏదైనా ఫేవర్ చేశారనుకోండి, ఆ టైంలో అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి ఆ ఫేవరిజం బట్టి ఏదో చేస్తున్నారు. అంటే మనకు స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు జగన్ మన జడ్జి గారు ఫేవర్ చేశారనే మాట మనం అనలేము. విచక్షణ అధికారం కింద ఇచ్చారు, ఇవ్వడం తప్పు కాదు. ఆ కేసులో ఇచ్చుండడం, రిటైర్ అయ్యి అవ్వకముందుగానే ఇంకొక పోస్ట్ ఇవ్వడం, పొజిషన్ ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినాయి కాబట్టి దానికోసం ఇచ్చారా అనే నెగిటివ్ వెళ్తుంది, నైతికత సమస్య. కాబట్టి ప్రభుత్వం అయినా వారైనా అది ఈ తరహా నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. మరి అలా అనుకుంటే లోకాయుక్త ప్రతిపక్ష నాయకుడికి చోటు దక్కలేదు. లోకాయుక్త ఎంపికలో చట్టం మార్చారు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నియామకంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి ఉన్నారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ తొలగించేసినారు, క్యాబినెట్ నామినీ అన్నారు. అంటే క్యాబినెట్ నామినీ వీళ్ళదే, ప్రధానమంత్రిలే, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఆయన అభిప్రాయం చెప్తారు, దానికి భిన్నంగా వీళ్ళు చెప్తారు, ఇద్దరు చెప్తారు, అయిపోతుంది. మన ఇద్దరు యాక్చువల్ గా లోకాయుక్త అనేది ఒక డిపార్ట్మెంట్, ఒక విభాగం పెట్టడానికి రీజన్ ఏంటి, ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా అందరూ కూర్చుని డిస్కస్ చేసుకుని ఒక మంచి డెసిషన్ తీసుకోవాలనే కదా. అలాంటి దాంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి కావాల్సిన అప్పుడు చట్టాలు మార్చేసుకుంటూ ఇప్పుడు 4 సభ్యులతోనే ముందుకు వెళ్ళడం, ఇవన్నీ ఎట్లా ప్రజలకు అర్థం కావట్లేదు. ప్రజలు ఎప్పుడు కూడా చట్టాలు బాగున్నాయా లేవనే దానికన్నా చట్టం బాగా చేయడానికి ప్రయత్నించారు అందరిని కలుపుకునే మెసేజ్ వెళ్ళాలి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీద ఏం పోతుంది, ముఖ్యమంత్రి, హోంమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, స్పీకర్, 4. దీంట్లో స్పీకర్ గారిని పక్కన పెడదాం. పొలిటికల్ గా ఆయన ఏ పార్టీతో ఉన్నా స్పీకర్కి ఆపాదించలేం కాబట్టి మెజారిటీ ఇద్దరు మీ వాళ్ళే కదా. ముఖ్యమంత్రి పార్టీని, అనిత గారు పార్టీని. ఒకవేళ జగన్ గారు వ్యతిరేకించినా కూడా మీ ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే అది పెద్ద సమస్య. అంతే, దాని పార్టీ చుంటే సమస్య ఏమేమంటే మహాన్ జగన్ గారు వ్యతిరేకించడం అంతే కదా. ఇప్పుడు 2 నోట్ చేసుకుంటారు. అది చేస్తుంటే ఈమెస్లు వచ్చిండేది కాదు. ఆ చట్టాన్ని అది మార్చడం ఒక తప్పు. 2 ఖచ్చితంగానే చెప్పదలుచుకుంది, ఆయన స్థాయిని ఎవరు తగ్గించరు. మల్లికార్జునరావు గారి స్థాయి లేదనో ఇంకోటి కాదు. సో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేయడానికి లోకాయుక్త చేయలేడా, ప్రమాణంగా చేస్తాడు. కాకపోతే అందులో బెయిల్ ఇచ్చి ఉండడం, బాధ్యతలు ముగిగానే ఈ పదవి రావడం వల్ల సంథింగ్ ఏదో ఉందనే భావన ప్రజలకు ఏర్పడితే వ్యవస్థ పట్ల ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. అది అభ్యంతరం తప్ప ఇంకోటి కాదు. కానీ ప్రతి వ్యవస్థ ఇలానే జరుగుతుంది కదా సార్. మీరు ఏ డిపార్ట్మెంట్ గురించి అన్నా మాట్లాడండి, ప్రతి దాంట్లోని ఇదే జరుగుతున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఎందుకు మరి? ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చట్టాలు మార్చేసుకుని, ఎవరికి నచ్చిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టేసుకుని తీసేసుకుంటే ఇంకెందుకు మరి ఇవన్నీ? ఆ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి?
ఇట్లాంటి నియామకాలు చేసినప్పుడు అంటే ఎవరి అధికారంలో అంటే ఇక్కడ మనం ఒక పార్టీ గురించి మాట్లాడుకునేదే లేదు, ఎవరి అధికారంలో ఉన్నా వాళ్ళు చేసే పనులు ఇవే. నేను అనేది ఆ క్వశ్చన్ ఎందుకు వస్తా ఉందంటే ఇట్లాంటి నియామకాలు జరిగినప్పుడే. అలా కాకుండా చేయడం మనం ఎవరు ప్రశ్నించాం కదా. ప్రజలు అట్లా అనుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. అంటే ఇవి జ్యుడిషియరీ బాడీస్ కదా, లోకాయుత అనేది ఇండిపెండెంట్, కోర్టులు, ఆల్ ఇండియా సర్వీస్ తో పని రాసేవాళ్ళు, ఇవన్నీ ఏంటి, ఒక జ్యుడిషియరీ ప్రజలకు నమ్మకం కలిగించే వ్యవస్థలు. ప్రభుత్వం చేయకపోయినా వ్యవస్థలు తప్పు చేసినా ఈ పోతే న్యాయం జరుగుతుందని కదా. అట్లాంటి వ్యవస్థలో ఫేవరెటిజం ఉందనే భావన ప్రజల్లోకి వెళ్తే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది, వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి ఆ కోణంలో మల్లికార్జునరావు గారి నియామకాన్ని చూస్తాం. ఆయన సమర్థత లేదనో లేదా పలానా కేసులో తీర్పు ఇచ్చాడనో, కాబట్టి ఏదో తీర్పు లేయాల్సింది ప్రతి కేసులో. కాబట్టి కేసు తీర్పు ఇచ్చారనే దానికన్నా ఆ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వచ్చినటువంటి ఈ కాంప్లికేషన్ చూసినప్పుడు ప్రభుత్వం ఆలోచన రాంగ్ మెసేజ్ అయితే ప్రజల్లోకి వెళ్తుంది. అండ్ ఎప్పటి నుంచో ఏపీలో ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు బయటకు వస్తూనే ఉన్నారు, ఉద్యమాలు చేస్తామంటున్నారు, డెడ్ లైన్ ఇచ్చారు మొన్నటి వరకు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత భరోసా పెట్టుకున్నారట ఏపీ ప్రభుత్వంపై, కాస్త తలొగ్గుతారేమో. ఇప్పుడు ఆ నమ్మకం కూడా కోల్పోయారా? అంటే ఒకటి, ఉద్యోగస్తులు అనే వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మడం తప్పులేదు, చేయాల్సిన ప్రభుత్వమే కదా, వెను వెంటనే ఏమీ చేయలేరు. కాకపోతే వాళ్ళ సమస్యలన్నీ ఆర్థిక పరిస్థితితో ముడిపడింది. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కూడా, ఆదాయంలో 98% అంతా ఉద్యోగుల పెన్షన్లకనో దానికనో దీనికనో మీకే ఖర్చు పెడుతున్నాం అన్నారు. అది రాంగ్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 రకాలు ఉంటుంది. రాష్ట్ర ఓన్ రెవెన్యూ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ అండ్ మన వాటా, 3 తప్పులు. చంద్రబాబు గారు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక వాటా ఉంది కదా, దాని లెక్కలో తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓన్గా వచ్చే రిసోర్సులు 98% ఉంది. 50 రూపాయలు మన ఇద్దరి దగ్గర, మీది 50 నాది 50, 100 రూపాయలు. 50లో 45 రూపాయలు 90%, మీది నాది కలిపితే 100 రూపాయలు, 100లో 45 రూపాయలు అంటే 45%. ఎంత డిఫరెన్స్ ఉంది, సగం ఉంది. కాబట్టి కేంద్రం నుంచి రావాల్సినవి రాష్ట్రం నుంచి వచ్చేటివి కలుపుకుంటే బిలో 50% ఇస్తారు. అయితే కేంద్రం నుంచి ఎట్ట కలుపుకుంటాడు, కేంద్రం నుంచి వచ్చేది గ్రాంట్, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి GST వసూలు చేస్తే మన వాటా తిరిగి వస్తుంది, అది మన ఆదాయం. కాబట్టి చంద్రబాబు గారు అంకె కరెక్ట్, కేంద్రంతో కలపకుండా రాష్ట్ర ఆదాయాన్ని తీసుకుంటే 99% వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, 2 కలిపితే బిలో 50%. కాబట్టి వారు చెప్పింది ఉద్యోగస్తుల కోసం కాదు, ప్రజలకు చెప్పాడు. వీళ్ళకి ఇంత జీతాలు ఇస్తున్నాం, మళ్ళీ ఆందోళన చేస్తారంట అని చెప్పడం కోసం చెప్పినట్టుంది తప్ప ఇంకొక అయితే కాదు. సార్, స్థానిక సంస్థలకు సంబంధించి ప్రతి పార్టీ సంసిద్ధమవుతోంది మనం అనుకుంటున్న మాట. కాకపోతే తమాషా పద్ధతిలో 80% తెలుగుదేశం పార్టీ, ఒక 20% జనసేన, 15% జనసేన, 5% బీజేపీ అంటూ లోకేష్ గారే దాన్ని విభజించేశారు. అక్కడ కూడా ఎక్కడో జనసేనకు సంబంధించిన వాళ్ళకి మింగుడు పడడం లేదు, మాతో డిస్కస్ చేయకుండా ఎట్లా డెసిషన్ తీసుకుంటారు. దానికి అంటే వాళ్ళ ఆలోచన అదే విధంగా ఉంది అని చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్ ఈ రోజు బులిశెట్టి గారు చేసిన వ్యాఖ్యలు. ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఎక్కడైతే మేము బలంగా ఉన్నామని నమ్ముతున్నామో ప్రతి చోట మేము పోటీ చేసి తీరుతాం. అంటే పోటీ చేయడం జనసేన ఇష్టం. బట్ ఇక్కడ చర్చ వస్తుంది, మీకు దృష్టిలో పెట్టుకోవాల్సింది, లోకేష్ గారు ఏం విధాన నిర్ణయం చెప్పలా, ఒక పేర్లు సుదిలాడు అట్లా 80 మాకు 15 వాళ్ళకి 5 అని, అదేం విధాన నిర్ణయం కాదు. ఆయన మాటగా చిట్చాట్లో చెప్పాడు, ప్రెస్లో వచ్చింది, ప్రజలకు వచ్చింది. వీళ్ళ రియాక్షన్ యొక్క తీవ్రత ఎంత ఉందో ప్లస్ గా ట్రై చేశాడు ఆయన, అంతే తప్ప ఇచ్చేస్తాను కదా. రేపు మళ్ళీ కూర్చున్నప్పుడు మాట్లాడుకొని కొంచెం పెరగడం తగ్గడం ఏదో చేసుకుంటారు. కాబట్టి ఇది ఒకటి. ఇక్కడ 2 పార్టీలకు ఇబ్బంది ఉంది. జనసేన ఏమనుకుంటుంది, రాష్ట్రం అంతా మాకు బలం ఉంది, నో డౌట్ రాష్ట్రపతి పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు, అభిమానించారు ఉంటారు, ఉంది. పంపించి అధికారంకి వచ్చిన తర్వాత జనం లేకపోయినా లీడర్లు వస్తారు. అధికారం ఉంది కదా, ఇంతకుముందు 50 నియోజకవర్గం 60 నియోజకవర్గం ఉంటే ఇప్పుడు 175లో ఉంటారు. బీజేపీ కూడా 175 నియోజకవర్గాల నాయకులు వస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు వారికి ఇవ్వడానికి వాళ్ళ ఒత్తిడి ఉంటుంది. ఎమ్మెల్యేలు అయితే మీరు తీసుకున్నారు గుడ్, కొంత ఎమ్మెల్యేల యొక్క క్యాండిడేట్లు అయితే అసంతృప్తి సార్, ఇంకో 10 వచ్చింటే బాగుంటుందని. కానీ ఇక్కడ ప్రతి గ్రామం కూడా ఉంటాడు జనసేన వాడు. అప్పుడు పాయింట్ ఏంది, దానికి కదా సీరియస్ గా చెప్పేశారు కదా నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ జెండా ఎగిరినంత మాత్రాన, ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన అక్కడ బలం ఉందని అనుకోవద్దు, మనకు అంత సీన్ లేదని. నేను దాంట్లో తప్పే లేదు. దానివల్ల పార్టీ కార్యకర్తలు స్వీకరించేందుకు బొలిశెట్టి గారి వ్యాఖ్యలే నిదర్శనం. కాబట్టి పార్టీ బలం లేదని అంటే ఇప్పుడు వేరే ఒప్పుకోరు, అందులో అధికారంలో ఉన్నారు కదా. ఏదైనప్పటికీ ఆ సంక్లిష్టత వల్ల ఉంది. ఒకవైపు
ఇప్పుడు 80% కాకుండా 80 కాకుండా ఒక 60% పెట్టుకుని 40% వాళ్ళకి ఇస్తామంటే తెలుగుదేశం వాళ్ళు కొట్టాడతారు, మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే మేమేం చేయాలని. కాబట్టి ఇది చివరి వరకు ఈ పంచాయతీ కొనసాగుతుంది. ఏ పర్సంటేజ్ వస్తుందో తెలియదు. కాకపోతే దీంట్లో ఎవరు అప్పర్ హ్యాండ్ తీసుకోవాలనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇవి జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా జనసేన ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతుంది అనే భావన అయితే వాళ్ళ ప్రకటనలు బట్టి మనకు అర్థమవుతుంది. అడ్జస్ట్ అవ్వడం కదా, అడ్జస్ట్ చేసే పరిస్థితులే ఉన్నాయి, ఖచ్చితంగా అవ్వాల్సిందే అన్నట్టుగా కనిపిస్తోంది. అంటే పాత పద్ధతిలోనే డైరెక్ట్ గా ఆ మేయర్ ని లేదు అని అంటే ఆ చైర్పర్సన్స్ ని ఎన్నుకునే విధంగా ప్రిపేర్ అవుతున్నారు. చట్ట సవరణ చేస్తున్న వార్తలు వస్తున్నాయి. దీంట్లో తప్పేం కాదు, పరోక్ష పద్ధతి ఉంటుంది, ప్రత్యక్ష పద్ధతి ఉంటుంది. అంటే మేయర్ అనుకోండి, మేయర్కి ఒక ఓటు, కార్పొరేటర్కి ఒక ఓటు వేస్తారు. అప్పుడు మేయర్ కార్పొరేటర్గా పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి గెలిచిన తర్వాత అవిశ్వాసం ఉండదు, ఇంకా అవిశ్వాసం పెట్టలేరు, డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి. మహా అంటే రాజీనామా చేయాలి. ఇది ఒకటి. దీంట్లో ప్రత్యక్ష ఎన్నికలు అంటూ పెడితే ప్రతిపక్షానికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, కొంత సౌకర్యం. అడ్వాంటేజ్ ఎందుకు సౌకర్యం అంటే, మా తిరుపతిలో 50 కార్పొరేషన్ డివిజన్లు ఉన్నాయి. రేపు ఎన్నికలు జరుగుతాయి. పరోక్ష పద్ధతి అనుకో, ఒక 30 దాదాపు 26 గెలిస్తే మేయర్ కావచ్చు. ఇప్పుడు 21కి 30 వైసీపీకి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా వైసీపీ మేయర్ అవుతాడని గ్యారెంటీ లేదు. కానీ దాన్ని 4 లాగేయడం పెద్ద సమస్య కాదు. అధికార పార్టీ కొంచెం అనుకుంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ప్రత్యక్ష ఎన్నికలు డైరెక్ట్గా పెట్టాను అనుకో, చైర్మన్ ఒకసారి గెలిచిపోయిన తర్వాత మళ్ళీ మీరు చేసేది మార్చేది ఏం లేదు. అందుకని ప్రత్యక్ష ఎన్నికలు అనేది అది ప్రతిపక్షానికి కొంత సౌకర్యంగా ఉంటుంది. అది చంద్రబాబు గారు అంచనా ఉంటుంది, మేము గెలుస్తామని అంచనా ఉండొచ్చు, మేము గెలవగలం. ఆ ఛాన్స్ కూడా ఇచ్చే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనకు కనపడవు కదా, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అనుకోవాలి. అదే ఆశ్చర్యంగా కొంతమంది ఒక సీనియర్ పొలిటీషియన్ నాతో అన్నది ఏంటంటే, ఆయన పెట్టేట్టుగా ఉంటే కదా ఇవన్నీ చేసేది, ఈ చట్ట సవరణ చేసి దాంట్లో ఏదో లోపోల్స్ ఉన్నాయని చెప్పి ఉన్న కోర్టు కేసేసి ఆపిచ్చేస్తారు అని ఒక పెద్ద రాజకీయ నాయకుడు నాతో పర్సనల్గా చెప్పాడు. పెట్టే ఉద్దేశంతో ఒక రకంగా ఉంటుంది. మీరు చెప్పేది, నేను చెప్పింది పరోక్ష పద్ధతి అధికార పార్టీకి చాలా అడ్వాంటేజ్, తెలుగుదేశానికి పార్టీకి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని ఉపయోగించుకోకుండా ప్రతిపక్షానికి కొంత సౌకర్యం కలిగించే డెసిషన్ తీసుకున్నాడంటే ఏమైనా లీగల్ కాంప్లికేషన్ వచ్చి ఆపిచ్చేదానికా? అంటే వార్తా కథనాల ప్రకారం అయితే ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు ఏదైతే ప్రాసెస్ ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగానే ప్రభుత్వం వెళ్తున్నట్టుగా వార్తలు. లేదు, ఈ ఇయర్లో అది జరగదు, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు కదా. మామూలుగా ఎలక్షన్స్ జరగకపోతే, ఎలక్షన్ పీరియడ్ అంటే ఏమంటారు, మేయర్ పీరియడ్, మున్సిపల్ చైర్మన్ పీరియడ్ అయిపోతే తిరిగి ఎన్నికలు జరిగేందుకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు, రెడీగా ఉండండి, ఎలక్షన్ రెడీగా ఉండండి అని. అట్లాంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించాలంటే వాళ్ళు పర్మిషన్ కాదు, ప్రింటింగ్ అండర్స్టేషన్ ఇక్కడ చూరియాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చేసుకుంటూ అవుతుంది. ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. మరి మీరు చెప్పినట్టు ఆగస్టు అనేది జరిగింది, ఎందుకంటే ఇంతవరకు ఆ ప్రాసెస్ స్టార్ట్ కాల. కాబట్టి ప్రత్యక్ష పరోక్ష ఎన్నికలు అనేది తేలాలి, దాని పేరు కోర్టుకి వెళ్తారా తేలాలి, ఇవన్నీ కోర్టు కాంప్లికేషన్స్ వస్తాయి లేదా అని తేలాలి. ఇప్పుడు మా తిరుపతిలో 66 ఏదో చేస్తామని చెప్పినారు, ఆ రిజర్వేషన్ అవన్నీ బాగలేదు అనేసి ఎవరో కోర్టుకి వెళ్ళినారు, అది స్టే ఇచ్చారు. ఇట్లాంటి చాలా జరిగిన తర్వాత కానీ నేను రాలేదు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.